వెల్కమ్ టు ది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు నుంచి నేను ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ మీకోసం తెలుగులో క్రియేట్ చేస్తాను. ఇప్పటిదాకా అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి తప్ప మన తెలుగులో లేదు. నేను కంపెనీస్లో చూసినప్పుడు నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది వెబ్ డెవలప్మెంట్. బట్ కొంతమంది ఫ్రెషర్స్ వస్తారు చూసారా, వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళకి తెలియని ఇంటర్నెట్లో సెర్చ్ చేయాలనుకోండి, సంథింగ్ టైప్ చేసి ఇన్ తెలుగు అని టైప్ చేస్తాను. బట్ ఆ టైప్ ఆఫ్ రిజల్ట్స్ తెలుగులో దొరకట్లేదు. సో దానికోసం నేను భిన్నంగా మీకు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఇన్ తెలుగులో చెప్పాలనుకుంటాను. అది కూడా విత్ లైవ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మనం ఇక్కడ ఈ కోర్స్ చేసేటప్పుడు ప్యారలల్గా ఒక పోర్ట్ఫోలియో, ఒక బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. అది ఫ్రమ్ స్టాటిక్ నుంచి డైనమిక్ వర్క్. సో పిహెచ్పి మైస్క్యూఎల్ కూడా కవర్ చేస్తాను. బట్ ఫుల్ స్టాక్లో మనకి ఏమొచ్చిందంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావాస్క్రిప్ట్, jQuery, రియాక్ట్, నోడ్.js అండ్ యాంగులర్, పిహెచ్పి, మైస్క్యూఎల్ ఇవన్నీ కవర్ చేస్తాను. డే టు డే ఒక్కొక్క వీడియో అప్డేట్ చేసుకుంటూ వెళ్తాను. సో మీరు ఫాలో అప్ అవ్వాలంటే లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ది ఛానల్. ఓకే. సో నెక్స్ట్ అసలు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో 3 టైప్స్గా ఉంటాయి. లైక్ ఏంటి, స్మాల్ ఫుల్ స్టాక్ వచ్చేసరికి పిహెచ్పి అండ్ మైస్క్యూఎల్ ప్రిఫర్ చేస్తారు. అంటే కొన్ని కంపెనీస్ మీకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కావాలంటారు. అవి ఈ పేర్లు ఎక్కువగా విని ఉంటారు మీరు, మెయిన్ స్టాక్ అని. సో అది ఇప్పుడు వర్డ్ ప్రెస్ డెవలపర్స్ అంటారు. వర్డ్ ప్రెస్ డెవలపర్స్కి కంప్లీట్గా పిహెచ్పి అండ్ మైస్క్యూఎల్ ఇచ్చి ఉండాలి. సో వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ చూసుంటారు కదా, డ్రాగ్ అండ్ డ్రాప్. బట్ కస్టమ్ చేంజెస్ కావాలంటే మీకు కోడింగ్ తెలిసి ఉండాలి. కొంతమంది క్లయింట్స్ వస్తారు, కస్టమ్ లేఅవుట్స్ కావాలంటారు, వాటికి ప్లగిన్స్ దొరకవు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ యూస్ చేసినా కూడా మీరు వెబ్సైట్ స్లో డౌన్ అయిపోయింది. వర్డ్ ప్రెస్కి ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ అదే. నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ కానీ ఎక్కువ ఫీచర్స్ యూస్ చేసిన వెబ్సైట్ స్లో డౌన్ అయిపోయింది. సో దానికోసం ఏంటంటే కస్టమ్ డిజైన్ చేసుకుంటే బెటర్. కస్టమ్ లేఅవుట్స్ డిజైన్ చేయటం అన్ని బెటర్ అనమాట వర్డ్ ప్రెస్. సో నెక్స్ట్ మెరైన్ స్టాక్ వచ్చేసరికి వీటిలో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ దేంట్లో అనేసి కామన్. అది ఫ్రంట్ ఎండ్ పార్ట్ వర్క్. సో బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి ఇలా డిఫరెంట్ వేస్ యూస్ చేస్తారు. సో అందుకని నెక్స్ట్ మనం ఈ కోర్సు స్టార్టింగ్ విత్ మెరైన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. మెరైన్ అంటే మాంగోడిబి, ఎక్స్ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్, ఆర్ అంటే రియాక్ట్, ఎన్ అంటే నోడ్.js. సో ఈ బేస్గా కవర్ చేసుకుంటూ ఫస్ట్ స్టార్ట్అప్ దీని నుంచి చేసుకుంటూ వెళ్దాం. మధ్యలో మీకు పిహెచ్పి, మైస్క్యూఎల్ అవి కూడా కవర్ చేస్తాను. ఫస్ట్ మనం ఇనిషియల్గా ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవ్వాలి. సో మెయిన్ ఇది ఇప్పుడు హై ఎండ్గా ఉంది, అందరు రియాక్ట్ అంటున్నారు. సో అందుకోసం నేను మెరైన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మన కోర్సులోకి వెళ్ళే ముందు హౌ ఇంటర్నెట్ వర్క్స్ అనేది చూద్దాం. మీరు ఎప్పుడైనా బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి ఇంటర్నెట్. బట్ అవన్నీ ఏంటి, ఒక్కొక్క డొమైన్తో కనెక్టెడ్. ఆ ఒక్కొక్క డొమైన్ ఏంటంటే ఒక్కొక్క డొమైన్కి స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు బ్రౌజర్లో సెర్చ్ చేస్తే అది ఆ ఐపీ యొక్క అడ్రస్ని బట్టి వెబ్ సర్వర్స్కి వెళ్ళి స్టాటిక్ వెబ్సైట్ అంటే స్టాటిక్ ఫైల్స్ని పంపిస్తుంది. అదే డైనమిక్ అనుకోండి, ఇక్కడ నుంచి మీకు డైనమిక్ డేటాబేస్కి వెళ్ళి మీ యొక్క ఐడి నుంచి ఆ ఐడిలో ఉన్న డేటాని మొత్తం రిట్రీవ్ చేసుకుని అది ఇక్కడ మీకు డిస్ప్లే చేసి అది మీకు ఓవరాల్గా బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది, అంటే మీ స్క్రీన్ మీద. సో ఈ విధంగా వస్తుంది. సో మీకు ఒకసారి ఇంటర్నెట్ ఎలా కనెక్టివిటీ అయింది వరల్డ్ వైడ్గా చూడాలనుకుంటే ఈ సబ్మెరైన్ యాప్ యూస్ చేసి చూడొచ్చు మీరు. నెక్స్ట్ ప్రతి ఒక్క వెబ్సైట్ ఐపీ అడ్రస్ తెలుసుకోవాలన్నా ఈ ఎన్ఎస్ లుకప్ని చూడండి ఒకసారి. సో నేను మీకు ఒకసారి చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. సో చూసారు, ఇది మన సబ్మెరైన్ మ్యాప్ అనమాట, కేబుల్ మ్యాప్. సో ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ అయింది వరల్డ్ వైడ్.
వరల్డ్ వైడ్గా ఎలా కనెక్ట్ అయ్యింది. ఇండియాకి చూసారా, ఈ కేబుల్స్ ద్వారా కనెక్టివిటీ అయ్యి ఉంది మొత్తం. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్ఎస్ లుకప్లో కూడా మీ వెబ్సైట్ ఏదైనా, సపోజ్ నేను గూగుల్ టైప్ చేస్తాను, గూగుల్ ఒక ఐపీ అడ్రస్ తెలుసుకోవాలన్నా ఇక్కడ తెలుసుకోవచ్చు. అదే కాపీ పేస్ట్ చేయండి. ఇది నాకు క్యాష్బేస్కి సెక్యూరిటీ ఉంది కాబట్టి అది అలా చూపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ. చూసారా, నేను ఐపీ అడ్రస్ టైప్ చేసి .com వచ్చేసింది, గూగుల్. అలా ఏ వెబ్సైట్ ఒక ఐపీ అడ్రస్ అయినా మీరు దీని నుంచి చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం HTML, CSS, JavaScript గురించి తెలుసుకుని దాని నుంచి ఒక బ్లాగ్, ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసి అలా ముందుకెళ్తాం. సో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఫాలో అప్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.